దారుణంగా ఆ యాక్సిడెంట్ జరిగింది. దీనికి ఖచ్చితంగా ప్రధాన ముద్దాయిగా ఈ యొక్క హత్యలకి, ప్రభుత్వ హత్యలకి ప్రధాన ముద్దాయిగా A1గా చంద్రబాబు నాయుడు గారిని పెట్టాలని చెప్పేసి చెప్తున్నాం. A2గా లోకేష్ బాబు గారిని పెట్టాలని చెప్పేసి చెప్తున్నాం. A3గా ఎక్సైజ్ మినిస్టర్ గా పెట్టాలని చెప్పేసి చెప్తున్నాం. A4గా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ను పెట్టాలని చెప్పేసి, ఎందుకంటే అక్రమంగా తరలిస్తున్నటువంటి ఆ గూడ్స్ ని వాటి మీద ఎటువంటి చర్యలు తీసుకోకుండా అక్రమంగా తీసుకెళ్తున్నటువంటి బస్సులో తీసుకెళ్తున్నటువంటి గూడ్స్ పేరు కూడా ఈ ప్రమాదం జరగడానికి కారణం. కాబట్టి వీళ్ళ మీద పెట్టి దీనికి సమగ్రమైనటువంటి దర్యాప్తు చేసి ఈ రాష్ట్రంలో ఇటువంటి అరాచకాలు జరగకుండా చూడాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. మరి ఎవరిని కోరాలి? చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని కోరితే వాళ్ళు ఏదో ఒక కేసులో, ఎవరో ఒకళ్ళ కేసులో వైఎస్ఆర్ పార్టీ నాయకులను మాట్లాడిన వాళ్ళ మీద పెడతారు. మరి మేము ఎవరిని డిమాండ్ చేస్తున్నాం? ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వాన్ని సిబిఐ ఎంక్వైరీ చేసి, ఈ కల్తీ మద్యం మీద సిబిఐ ఎంక్వైరీ చేసి ఈ యొక్క బస్సు ప్రమాదానికి సంబంధించినటువంటి హత్యలకి ఎవరైతే కారకులు ఉన్నారో వాళ్ళ మీద కేసు నమోదు చేసి వాళ్ళకి శిక్షార్హులు చేయాలని చెప్పేసి కోరడం జరుగుతాం. అంటే కల్తీ మద్యం కేసులో మీ పార్టీ వాళ్ళే ఉన్నారని చెప్పి ఆరోపిస్తున్నారు టీడీపీ. మీరు గట్టిగా అడిగితే, మీరు చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా ఒకటి అడగండి ప్రశ్న, తర్వాత మీరు కూడా కల్తీ మద్యం కేసులోకి వచ్చేసేస్తారు. ఇక్కడ అసలు ఎవరనేది లేదు. వాళ్ళని గొంతెత్తి ఎవరు మాట్లాడితే వాళ్ళని ఏదో ఒక కేసులో ఇరికిస్తారు. నేను చెప్తా ఉన్నాను, ఈ రాష్ట్రంలో వెచ్చలవిడిగా కల్తీ మద్యం జరుగుతా ఉంది. ఈ రాష్ట్రంలో పేకాటలు జరుగుతూ ఉన్నాయి. ఈ రాష్ట్రంలో కోడి పందాలు జరుగుతూ ఉన్నాయి. అక్రమంగా మాఫియా సంపాదించినటువంటి ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి కూటమి నాయకులు ఏది పెడితే అది మాట్లాడి ఎవరి మీదైనా కానీ పెట్టేసేస్తున్నారు. కాబట్టి అది వాళ్ళకే ఉంటుంది. ఎందుకంటే ఒక ఆరోపణ చేసేటప్పుడు దానికి నిజ నిజాలు ఉంటాయి, ఖచ్చితంగా వస్తాయి. అటువంటి వాళ్ళు నిజాలు చూపించలేకపోతున్నారు కాబట్టి అది వాళ్ళకి చెల్లుతుంది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ₹1 కోటి ప్రమాదానికి సంబంధించి అక్కడ కంపెనీలో జరిగితే, ఒక ఫ్యాక్టరీలో జరిగితే ₹1 కోటి దాకా చనిపోయినటువంటి కుటుంబాలకు ఇచ్చారు. సంబంధం లేనటువంటి చోట తీసుకుని వచ్చి ఇచ్చారు. ఇది ప్రభుత్వం చేసినటువంటి హత్య అని చెప్పేసి చెప్తున్నాం. మరి దానికంటే ఎక్కువ ఇవ్వడానికి వాళ్ళే ఇవ్వాలి కదా, ఇచ్చి ఆ పాపాన్ని అప్పుడుకోమని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేస్తారు. థ్యాంక్ యూ.